హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఎల్బో హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది, బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. ఇలా ఆల్ మీద క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, ముందుగా మీరే చూడగలుగుతారు. ఇక్కడ వచ్చేసి మనకు లైనింగ్ అనేది నేను కట్ చేస్తున్నాను, మీకు లైనింగ్లోనే వివరంగా చెప్తాను. ఇక్కడ మనకు ఎల్బో హ్యాండ్స్ అంటే ప్రతి ఒక్కరికి 11 ఇంచెస్ అయితే సరిపోతుంది. ప్రతి ఒక్కరికి 11.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. మనకైతే మామూలుగా ఫస్ట్ నుంచి ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఏమన్నా హెచ్చు తగ్గులు ఉండేటివి ఏమైనా ఉంటే కట్ చేసుకుందాము. ఇక్కడ కొంచెం క్రాస్గా కనిపిస్తుంది నాకు, ఇక్కడ కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు ఉండేదంతా కట్ చేసుకున్న తర్వాత మనము ఎల్బో హ్యాండ్స్కు ఎవరికైనా కానీ సరే 11 ఇంచెస్ అయితే సరిపోతుందండి. కొద్దిగా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 11.5 అయితే సరిపోతుంది. మనకు ప్రతి ఒక్కరు ఇది గమనించండి, 11.5 కంపల్సరీగా ఉంటుంది. 11 అనేది ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనము టేప్ తోటి ఈ విధంగా కొలుచుకొని 11 దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడ కూడా అదే విధంగా 11 దగ్గరనే మార్కింగ్ చేసుకోవాలి, రెండు సమానంగా ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ కొట్టుకున్నాము, ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకుందాము. ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే మనం కొంతమంది ఈ సంఖకి వెళ్ళి మనకు క్లాత్ ఎక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళకైతే మనం వాళ్ళ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనము ప్రతి ఒక్క బ్లౌజ్కు హెయిర్ బ్లౌజ్కైనా కానీ సరే ఇక్కడ 3 ఇంచెస్ అయితే సరిపోతుందండి. మరి ఇప్పుడు 3.5 పెట్టుకున్నాం అనుకో, ఇక్కడ సంఖ అనేది చిన్నగా వస్తుంది. సంఖ అనేది చిన్నగా వచ్చినప్పుడు మనకు చేతులు అనేది పైకి పీకపోయినట్టుగా వస్తుంది. అందుకు మనము ఇక్కడ అనేది మనం 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఎల్బో హ్యాండ్స్కి అయితే 3 ఇంచెస్ అయితే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఇక్కడ కూడా ఈ విధంగా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాము. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ హ్యాండ్స్ తీసుకుందాము. ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి మనకు స్మాల్ హ్యాండ్స్ అండి ఇవి. ఈ స్మాల్ హ్యాండ్స్ను ఇలా సమానంగా ఇలా పెట్టుకొని ఇక్కడ వరకు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనం ఆల్తి బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళు. ఆల్తి బ్లౌజ్ వచ్చేసి స్మాల్ హ్యాండ్స్ అండి, అంటే ఇవి చిన్న హ్యాండ్స్. ఇక్కడ మనం కుట్ల కోసం ఒక 1/4 ఇంచు వదిలేసుకుని ఇక్కడ కుట్ల కోసం 1/4 ఇంచు వదిలేసుకొని ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి ఎంతవరకు ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ లూజ్ వచ్చేసి ఇంతవరకు ఉంది. ఈ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకునేది ఉంటుందండి. ఇది హ్యాండ్స్ కొలత వచ్చేసి ఎంత ఉంది, హ్యాండ్స్ వచ్చేసి మనకు 5 ఉంది. 5 అంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ కలుపుకొని ఇక్కడ ఈ సంఖ దగ్గర 1 ఇంచ్ ఎక్కువ కలుపుకొని 6 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 6 దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఒకటేసారి ఈ విధంగా ఇలా కట్ చేసుకోకూడదండి. ఇలా కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ హ్యాండ్స్ అనేవి పట్టేసినట్టుగా ఉంటుంది. ఇలా అస్సలు కట్ చేయకూడదు, ఇట్లా స్ట్రైట్ కట్ చేసుకోకూడదు. ఇక్కడ ఈ నుంచి ఇంతవరకు ఒక 1 ఇంచ్ మేని వదిలిపెట్టేసేయాలి. 1 ఇంచ్ దగ్గర నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ని ఇలా చూసుకుంటూ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. లేదంటే మనం ఇలా కొంచెం ఇలా లోపలికి ఇలా రానిచ్చినామంటే ఇక్కడ సంకల కాడ వెనుకలా లూజ్గా ఉంటుంది. సో ఇది రాంగు. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము దీన్ని ఈ విధంగా ఈ ఖర్చులోకి వెళ్తుంది. మనకు ఖర్చు అనేది మనకు చేతులు అనేవి ఈ విధంగా వస్తాయి, కానీ ఇలా స్ట్రైట్గా రావు కదా. సో ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు ఎక్కడ టిఫ్ లేకుండా బాగా బ్లౌజ్కి అంతా సెట్ అవుతుంది ఈ కటింగ్ అయితే. మనకి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ మనం మామూలుగా అయితే ఇక్కడ మామూలు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు మన పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా లూజ్ ఉండాలండి. ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్కు మోచేతుల దగ్గరకు వస్తుంది కదా, మోచేతుల దగ్గరికి కొద్దిగా పైకి ఉన్నప్పుడు మనకు ఇక్కడ కొంచెం సన్నగా ఉంటుంది. సో మనం ఇక్కడ కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 5 ఉంది కదా, 5 కొంచెం ఎక్కువ చేసుకోవాలి. ఏంటికంటే మనకు చేయి అనేది ఫ్రీ ఉండాలి. ఇక్కడ 5 ఉన్నప్పుడు మనం ఇక్కడ 5.2 పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం లూజ్ ఉంటే మనకు ఫ్రీగా అనేది అనిపిస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ అనేది దీన్ని వాళ్ళ లూజ్ని బట్టి వాళ్ళకి ఇష్టమైతే ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే ఇదే కొలత ఈడ 5 ఇంచెస్ తీసుకొని ఇదే కొలతని ఈ విధంగా కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు.
చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్నాము. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు సెంటర్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. 2 అంటే 4 ఉంటాయి కదా, 2 ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా సంకలోతు, ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మనం ఇక్కడ 1 ఇంచ్ వదిలేసాం కదా, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ మనం సంకలోతు కోసం తీసుకున్నాం కదా, ఈ నుంచి ఇక్కడ వరకు ఇలా చూసుకుంటూ ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ కొద్దిగా లావు ఉన్న వాళ్ళకైతే ఒక 1కు కొంచెం తక్కువ ఉండాలి, అదే సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే బాగా నీట్గా బ్లౌజ్ అనేది నీట్గా స్టిచ్ అవుతుంది, బాగా నీట్గా కూర్చుంటుంది బ్లౌజ్ అనేది, ఎక్కడ లూజ్ ఏమి ఉండదు. ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత మనకు పొరపాటు రాకుండా ఒక ఖర్చు పెట్టుకోవాలి. ఈ ఖర్చు పెట్టుకోవడం వల్ల మనకు ముందర ఫ్రంట్ పార్ట్కు పడుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ పొరపాటు లేకుండా మనం కట్ చేసుకుంటాము. చూడండి ఈ విధంగా. మళ్ళీ రాబోయే వీడియోస్లో మీకు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎల్బో హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్, మామూలుగా హాఫ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో, క్రాస్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.